నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో ఒక ప్రత్యేక అతిథి ఉన్నారు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హోంమంత్రిగా పనిచేసిన శ్రీ ఎంవి మైసూరారెడ్డి గారు. వారితో తాజా రాజకీయాల గురించి చర్చిద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, కాక్రోచ్ జనతా పార్టీ ఒక ఆన్లైన్లో ప్రారంభమైన ఒక చిన్న మూమెంట్ ఇవాళ క్షేత్రస్థాయిలోకి వచ్చేసింది. నిన్న జంతర్ మంతర్లో వాళ్ళు పిలిపించిన నిరసన కార్యక్రమానికి కొంతమంది మేధావుల నుంచి, సామాజిక ఉద్యమకారుల నుంచి, అలానే జంజీ యువత నుంచి అయితే పెద్ద ఎత్తున మద్దతు లభించింది. అక్కడికి లక్షల సంఖ్యలో అయితే ప్రజలు చేరుకున్నారు, యువత. సో ఏంటి అంటే యువతలో ఒక అన్రెస్ట్ పెరుగుతుందా? బీజేపీ యువత యొక్క భావాలని అందిపుచ్చుకొని, వాళ్ళని అర్థం చేసుకొని, వాళ్ళ ఆస్పిరేషన్స్ని ఫుల్ఫిల్ చేయడంలో విఫలమవుతుందా? ఏమంటారు? ఇప్పుడు ఇది జంజీకి సంబంధించిన సమస్య. అంటే జంజీ అంటే ఎవరు అనుకుంటారో, యూత్కు సంబంధించిన యూత్లో ఎట్లుంటాయంటే ఒక రకమైన భావాలు ఉంటాయి, ఉద్రేకం ఎక్కువ ఉంటుంది. నాకు చిన్న తప్పును కూడా సహించలేని పరిస్థితి ఉంటుంది, ప్రతిదీ విమర్శనం చేస్తుంటారు. ఒక రెవల్యూషనరీ మైండ్ ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే జంజీ ఏజ్లో. ఆయన ఆన్లైన్లో స్టార్ట్ చేస్తే ఆయనకు 2 కోట్ల ఫాలోవర్స్ వచ్చినారు. అంటే ఇక్కడ జరుగుతున్న కొన్ని తప్పులను ఎత్తి చూపుతూ చేశారనుకోండి. ఆయన అమెరికాలో ఉండేవారు, అక్కడ నుంచి చేస్తే ఆన్లైన్లో బాగా ఫాలోయింగ్ రావడంతో నిన్న జంతర్ మంతర్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ వాస్తవాలే కాదనిలేను నేనే, ఎందుకంటే యూత్కు కొంచెం ప్రోగ్రెసివ్గా కనపడాలా. ఇక్కడ జరుగుతున్న సంఘటనల మీద వాళ్ళకు ఒక రకమైన అభిప్రాయాలు ఉంటాయి, రెవల్యూషనరీ అభిప్రాయాలు. అవి అమలు చేయాలా అని అంటే వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగా అమలు చేయాలంటే కొన్ని కష్టాలు ఉంటాయి. ఇక్కడ ఏమైందంటే ఈ దేశంలో ఈ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఏముందంటే సంక్షేమ కార్యక్రమాల వైపు ఎక్కువ దృష్టి మళ్లించినారు అన్ని ప్రభుత్వాలు, అన్ని రాజకీయ పార్టీలు అదే పరిస్థితిలో ఉన్నాయండి. ఢిల్లీలో కూడా అదే పరిస్థితి ఉంది, అంటే కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి ఉంది, ఎక్కువ సంక్షేమం వైపే దృష్టి సారిస్తున్నారు. ఈ సంక్షేమ కార్యక్రమాలు రాజకీయ పార్టీలు అమలు చేసేటప్పుడు రాష్ట్రానికి వస్తున్న ఆదాయం ఎంత ఖర్చు పెట్టచ్చు, ఎంత అభివృద్ధి ఖర్చు పెట్టచ్చు అని ఆలోచన చేయటంలే. ఇప్పుడు కన్సల్టేషన్లు పెట్టుకున్నారు అందరూ. ఎలక్షన్లు వస్తున్నాయంటే ఎవరో ఒకరిని ఒక ఆర్గనైజేషన్ ఎంగేజ్ చేస్తున్నారు. వాళ్ళు గ్రామాల్లో పర్యటించి ఏం కావాలని అడుగుతారు. అవన్నీ కన్సాలిడేట్ చేసి ఏదో 6 పథకాలనో నవరత్నాలనో రకరకాలుగా కార్యక్రమాలు పెట్టేసి ప్రజల్లోకి వెళ్తున్నారు. వచ్చిన తర్వాత అవి ప్రజలు అమలు చేయాలని కోరుకుంటారు. నువ్వు మరో హామీ ఇచ్చినాక వాళ్ళు తీర్పు ఇచ్చిన తర్వాత తప్పకుండా అమలు చేయాలని కోరుకుంటారు. కోరుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే రాష్ట్ర ఆర్థిక వనరులు కూడా దేశ ఆర్థిక వనరులైనా అని అనుకూలించాలా. ఇక్కడ రెవెన్యూ రాకపోతే నువ్వు హామీలు ఇచ్చి ఖర్చు పెట్టాలంటే ఎక్కడి నుంచి తెచ్చి పెడతావు? నీకు ఆదాయం ఉంటే ఖర్చు పెట్టగలుగుతావు, ఆదాయం లేనప్పుడు ఖర్చు పెట్టాలంటే ఇబ్బందులు వస్తాయి. ఇటువంటి పరిస్థితులే అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని రాజకీయ పార్టీలకు ఎదురవుతున్నాయి. గతంలో ఉన్న ప్రభుత్వాలకు ఒక వెసులుబాటు ఉన్నది, అప్పులు తెచ్చుకునే దానికి అవకాశం ఉన్నది. ఆ అప్పులు కూడా తీసుకునేది వాళ్ళ ఆర్థిక స్తోమతకు మించి తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ అప్పులు పుట్టాలంటే అంత తొందరగా పుట్టవు. ఎందుకైనా వ్యక్తికైనా అంతే కదా, ఈయనకు ₹1,00,000 అయితే ఇవ్వచ్చులే అని అనుకుంటాము. 1,00,000 పైన పుట్టాలంటే పుట్టవు. ఎందుకంటే నీ ఆదాయం చూస్తారు కదా, అప్పిచ్చేవాడు కూడా ఎవరైనా కానీ మళ్ళీ రీపే చేస్తాడా చేయలేడా అనేది చూస్తారు. ఇవన్నీ అది ప్రభుత్వాలు కూడా అదే అనుసరిస్తుంది. ఈ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయలేకున్నారు. ఈ చేయలేకపోతే ప్రజల్లో అసంతృప్తి ఉంటుంది. దానికి తోడు ఏమవుతుందంటే ఇప్పుడు ఆయన ఎవరైతే ఈ జంజీ ఉద్యమం స్టార్ట్ చేసినారో, అభిజిత్ అమెరికా నుంచి వచ్చినారో స్టార్ట్ చేసినారు. ఆయన బయట నుంచి వచ్చినారు. ఇక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులు ఆయనకు అవగాహన ఉన్నట్లేదు. ఇది దేశము, ప్రజలు ఎన్నుకునే వాళ్ళే పరిపాలిస్తారు. వాళ్ళు ఒకవేళ వాళ్ళు ఎన్నుకున్న నాయకులు సరిగా పరిపాలించకపోతే ఎంతసేపు వస్తుంది? 5 సంవత్సరాలే కదా, మళ్ళీ మార్చుకునేదానికి అవకాశం ఉంది. ఈ ప్రభుత్వం పని చేయలే, మేము మార్చేస్తామని మార్చేసుకునేదానికి ఉంది. అదే జరుగుతుంది కదా. ఇప్పుడు ఓ పార్టీ
ఈ ఎన్నికల్లో మంచి మెజారిటీతో వస్తుంది. నెక్స్ట్ ఎలక్షన్లో పోయేసరికి అపోజిషన్ లీడర్లు కూడా కాలేని పరిస్థితి ఉంది. ఓకే 10% సీట్లు కూడా రాక ప్రతిపక్ష నాయకుడుగా కాలేని పరిస్థితి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో అదే జరిగింది కదా. అట్లా ఈ తీర్పిచ్చుకునే దానికి అవకాశం ఉంది. ఒకవేళ నిరంకుశ ప్రభుత్వాలు ఉండి అటువంటి చోట వాళ్ళు ప్రభుత్వం మార్చుకుని జరుగుతుందని ప్రజలకు తెలిసినా మార్చుకోలేని పరిస్థితి ఉంటే కనుక అటువంటి చోట ఈ జంజీ ఉద్యమాలకు అవకాశం ఉంది. నిరంకుశితం ఎక్కడ ఉంటుందో జంజీ ఉద్యమాలకు అక్కడ. ఇక్కడ జంజీ ఉద్యమం 5 ఏళ్ళకు అవుతుంది వస్తుంది, వాళ్ళు తీర్పు చెప్పొచ్చు కదా, ఇబ్బంది ఏం లేదు కదా. అవకాశమే లేకుండా పోతే రెవల్యూషనరీ కిందికి వస్తుంది. ఇక్కడ అవకతవకలు జరగట్లేదు అనటం లేదు, ఎవరి వల్ల జరుగుతున్నాయి అనేది కూడా ఒకటి ఆలోచన చేసుకోవాల్సింది ఉంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఎవరికి అర్థం కాని సమస్య, మేమేమంటే కింది స్థాయి నుంచి పై స్థాయికి వచ్చినాం కాబట్టి ఎన్నికలు ఏ విధంగా ఎన్నికల సరళి ఉంది అని తెలుసు కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉంది కదా. నేను 3 మార్లు ఎమ్మెల్యే అయినా, 1 మారు సమితి ప్రెసిడెంట్ అయినా, డైరెక్ట్ ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్ళి ప్రజలు ఓట్లు వేస్తే గెలిచినని. ఈ రాజ్యసభ అంటే ఇండైరెక్ట్ ఎలక్షన్ కనుక్కోండి, హోంమంత్రిగా అనేది సరే డైరెక్ట్ ఎలక్షన్ వచ్చి చేసినాము. ఎన్నికల వ్యవహారంలో ఏమవుతుందంటే ఇప్పుడు కనపడుతుండేది, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే, తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఓటుకు 2,000 అని ఇచ్చినారు. తప్పు ఎవరిది అంటే నేను విశ్లేషించలేను, కానీ ఇచ్చేవంద తప్పు, తీసుకునేవంద తప్పు అంటే మనం చెప్పలేము. ఎందుకంటే గుడ్డు ముందా పెట్ట ముందా అన్నట్టుంటుంది. అంటే కోడి ముందా కోడి గుడ్డు ముందా అంటే ఏం చెప్తాం చెప్పండి. కోడి లేని గుడ్డు రాదు, గుడ్డు లేని కోడి రాదు. ఏది ముందు అంటే ఏం విశ్లేషణ చేస్తాము. ఈడ కూడా అదే పరిస్థితి ఏర్పడిపోయింది. ఒక 2,000 రూపాయలు ఓటుకి ఇచ్చినారు అని అంటే దాదాపు అన్ని నియోజకవర్గాల్లో జరిగింది. కొన్ని నియోజకవర్గాలు తక్కువ ఇచ్చిండొచ్చు, కొన్ని నియోజకవర్గాల్లో 2,000 పైన ఇచ్చిండొచ్చు. 50-60 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. 50-60 కోట్ల రూపాయలు ఖర్చు అయినప్పుడు ఎటువంటి వ్యక్తులు వస్తారు? రాజకీయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు రాలేరు కదా. ఏదో ఇండస్ట్రియలిస్ట్లో లేకపోతే కాంట్రాక్టర్లో, రియల్ ఎస్టేట్ వాళ్ళు ధనవంతులే వస్తారు. పెట్టిన తర్వాత వాళ్ళు ఏదో ఒక రకంగా సంపాదించుకుంటారు. మళ్ళీ ఎలక్షన్లు కూడా కూడబెట్టుకోవాల్సింది వస్తుంది. అందువల్ల రాజకీయ కుటుంబాలు లేరు. ప్రజలతో సన్నిహితంగా ఉండాలా, ప్రజలు తిరగాల, మంచి పేరు తెచ్చుకొని రాజకీయ నాయకులు ఈ ఎలక్షన్లో గెలవాలనేది. ఎవరు ఎక్కువ డబ్బు ఖర్చు పెడతారు, ఈయన ఎక్కువ పెడతారా ఆయన ఎక్కువ పెడతారా అనే విషయమే బహిర్గతం అవుతుంది. అటువంటి సమస్య ఉన్నప్పుడు ఇదే పరిస్థితి వస్తుంది. ఏది మంచి ఏది చెడు అని చెప్పలేము. ఇవన్నీ ఇటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉందనేది అభిజిత్ గారికి తెలిసినట్లేదు. ఈత కూడా అదే మోదులో ఉంటారు. అప్పుడు ఏం జరుగుతుంది అని తెలియదు, కానీ వాళ్ళకు ఉద్రేకం ఎక్కువ కాబట్టి అటువంటిది. అందువల్ల ఫాలోయర్స్ ఎక్కువ రావడం అయితేనేమి ఆడ జంతర్ మంతర్లు జరుగుతుంది. మళ్ళీ కింది స్థాయికి వచ్చేసరికి వేరే పరిస్థితి ఉంటుంది. ఇలా నీకు నీ ఉద్రేకాన్ని వ్యక్తపరిచేదానికి, నీ కోపాన్ని వ్యక్తపరిచేదానికి నీకు హక్కు ఉంది. అది చూపించవచ్చు నువ్వు బ్యాలెట్ బాక్స్లో. నీవు ఎన్నుకున్న వ్యక్తే పరిపాలనకు వస్తాడు, కానీ వాడెవడు ఫోర్స్గా రాలేడు. ఓకే. ఇప్పుడు ఎలక్షన్లో మాల్ ప్రాక్టీసెస్, డబ్బులు ఇవ్వటం కానీ, తర్వాత కొంత వ్యవస్థల్ని ఉపయోగించుకొని ఎలక్షన్స్ చేసుకోవటం కానీ, ఇవి పక్కన పెడితే పోలీస్ వ్యవస్థని, స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఈ ఎలక్షన్ కమిషన్ తర్వాత ఎన్నికల నిర్వహణ మీద ఎప్పుడూ లేనంత అభియోగాలు అయితే ప్రతిపక్షం నుంచి వచ్చినాయి. కొంత ప్రజల్లో కూడా కొంత అనుమానాలు అయితే పెరుగుతున్నాయి. ఈవీఎంల వ్యవహారం కానీ, తర్వాత సర్ పేరుతో వ్యతిరేక ఓట్లను తొలగించడం కానీ. సో ఎప్పుడు లేని ఒక అభియోగాలు అయితే ఎదుర్కొంటుంది. ఇప్పుడు సుప్రీం కోర్టు అత్యున్నత న్యాయస్థానానికి సంబంధించిన సిజేఐని కూడా తొలగించారు, ఈసీని ఎన్నుకునే కమిటీలో. సో దీని గురించి ఏమంటారు? అంటే నిరంకుశ పాలన నుంచి అంటే ఎన్నికల నిర్వహణలో
కొన్ని ఉంటాయనుకోండి, ఏదో అధికారంలో ఉన్న పార్టీ ఏదో అధికార యంత్రాంగాన్ని అట్లా ఇట్లా వేసుకోవడం జరుగుతుంది. కానీ కింది స్థాయి వచ్చేతలకి అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీకి పెద్ద తేడాలు ఉండవు. పోలీస్ యంత్రాంగం ఏదో పొడుస్తుంది అంటారు, కానీ అది చేసేది ఏమి లేదు. ఎవరి శక్తి మేరకు వాళ్ళు మేనేజ్మెంట్ చేసుకుంటుంటారు. ఎందుకంటే ఈ దినం శాసనసభ్యులు ఉండొచ్చు, రేపు ఓడిపోవచ్చు. వాళ్ళు పరిస్థితులను బట్టి అవగాహన బట్టి చేసుకుంటుంటారు. అవన్నీ కాదు. ఈ సర్ది కూడా బెంగాల్ అంటే ఒక రకమైన పరిస్థితి. ఎందుకంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చినారు కాబట్టి వాళ్ళందరినీ ఓటర్లు చేర్చుకుంటారని. మిగతా చోట్ల ఇటువంటి పరిస్థితి వచ్చేదానికి లేదు. ఏదో కొన్ని కుటుంబాల్లో చనిపోయినా, ఇప్పుడు హైదరాబాద్లో ఏదో పనులు చేసుకుంటా ఇక్కడ ఉంటారు, ఓటేమో అక్కడ ఉంటుంది. పొరపాటున ఇక్కడ కూడా రాయించుండొచ్చు. ఎన్యూమరేషన్ చేసేటప్పుడు రాయించుకోవచ్చు. వేరువేరుగా ఎన్నికలు జరిగినప్పుడు ఆడ ఓటేస్తారు, ఇక్కడ పెట్టేస్తారు. అట్లా ఎంతమంది ఉంటారులేండి, ఎంత పర్సెంటేజ్ ఉంటుందో అది కాదు. తర్వాత ఎన్నికల నిర్వహణలో వచ్చేసరికి ఈవీఎంలు అని అంటారు. ఈవీఎంలో జరిగే అవకాశమే లేదు. ఎందుకంటే నాకు బాగా తెలుసు, నేను రాజ్యసభ మెంబర్గా ఉన్నప్పుడు ఇదే సమస్య వచ్చినప్పుడు ఒక మన కోస్తాంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి ఒక మిషన్ ఏదో దొరికింది. అది దొరికితే ఆ మిషన్ తీసుకుని లండన్లో హ్యాక్ చేసినారు. చేసి ఇక్కడ ప్రజెంటేషన్ ఇచ్చినాడు. ప్రజెంటేషన్ ఇచ్చే ఏ పార్టీకి అనుకుంటే ఆ పార్టీకి ఓట్లు పోతున్నాయి ఆ మిషన్లో. ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు నాకు చెప్పారు, ఇదేంటి ఆ మిషన్లో నాకు ప్రజెంటేషన్ ఇచ్చినారు. అపోజిషన్ లీడర్స్ అందరినీ పిలిపించి సమావేశం పెట్టి ప్రజెంటేషన్ ఇప్పించండి, మా ఫలానా వ్యక్తి వస్తారన్నారు. ఆయన వచ్చినాడు, ఇలా ప్రజెంటేషన్ ఇచ్చినాడు. అపోజిషన్ లీడర్స్ అందరినీ పిలిపించినప్పుడు నాకు సంబంధాలు ఉన్నాయి కాబట్టి అందరూ వచ్చినారు, చూసి ఇదేంటి ఇది అన్యాయమా అని ఎన్నికల కమిషనర్ మేము అపాయింట్మెంట్ తీసుకొని పోయి రిప్రజెంట్ చేసినాం. ఈ మిషన్ కూడా చూపించిన, మిషన్ పెట్టి ప్రజెంటేషన్ ఇచ్చినారు. జరగచ్చు, ఒకటి అలా మిషన్లు జరగచ్చులేండి, మేము కొన్ని ప్రికాషన్స్ తీసుకున్నామని చెప్పారు. ఏమి రానంటే మామూలుగా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో మిషన్స్ అన్నీ పూల్ అయింటాయి. ఎలక్షన్లకు ముందర కంపెనీ నుంచే వస్తారు వాళ్ళు. కంపెనీ నుంచి వచ్చి రిపేర్లు ఏమన్నా ఉంటే చేసేసి మిషన్ రెడీ చేసి పెట్టిపోతారు. రెడీ పెట్టినవన్నీ డిఆర్ఓ కంట్రోల్లో ఉంటాయి. ఎన్నికలు ప్రకటించుతానే నా రాజకీయ పార్టీలు ఉంటారు కదా, 3 ఉంటే 3, 4 పార్టీలు ఉంటే 4 పిలిపించి ఒక 100 మిషన్లు 50 ఎన్నో కొన్ని శాంపుల్కు మీరే తెచ్చుకోపోండి అంటారు. వాటిలో నుంచి తెచ్చుకొని మాక్ పోలింగ్ చేస్తారు. 50 ఓట్లు 100 ఓట్లు మాక్ పోలింగ్ చేస్తే అవి సరిచూసుకుంటారు. వాళ్ళు సాటిస్ఫై అయినాక ఆ మిషన్స్ను నియోజకవర్గాలకు పంపిస్తారు. నియోజకవర్గం వచ్చేటప్పటికి క్యాండిడేట్లు ఉంటారు. తెలుగుదేశం పార్టీ నుండి, కూటమి అభ్యర్థి అనండి, వైఎస్ఆర్సీపీ అనండి, కాంగ్రెస్ అభ్యర్థి అండి, అంతే కదా. ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే తెలంగాణకు వస్తే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ ఇవే ఉంటాయి కదా. ఈ పార్టీల తరఫున క్యాండిడేట్స్ ఉంటారు కదా. ఆ 3 క్యాండిడేట్లు జనరల్ ఏజెంట్స్ ఉంటారు. వాళ్ళని పిలిపించి 10 మిషన్లో 20 మిషన్లో తీసుకోమని మాక్ పోలింగ్ చేస్తారు. ప్రజెంటేషన్ చేసినాక సరి చూసుకొని మిషనరీలు బాగున్నాయి అన్నాక శాంపుల్గానే చేస్తారు కదా, వాళ్ళు ఇష్టం వచ్చినది లాక్డౌన్ నుంచి తీసుకొని రావచ్చు. అయిపోయిన తర్వాత బూత్కి పోతుంది కదా, బూత్కి మిషన్ పంపించినప్పుడు బూత్లో ఉండే మిషన్ ఆడ మాకు పోలింగ్ చేస్తారు. ఏజెంట్ ఉంటారు కదా, అభ్యర్థుల ఏజెంట్ ఉంటారు, పోలింగ్ ఏజెంట్లు, బూత్ ఏజెంట్లు ఉంటారు వాళ్ళు, పోలింగ్ ఏజెంట్లు. బూత్ ఏజెంట్లతో మాకు పోలింగ్ చేసి ఆ మిషన్ ఓటింగ్కి పెడతారు. అందులో ఈ మనకున్న ఎలక్ట్రానిక్ మిషన్లలో రిమోట్ వాడేదానికిలే. అందువల్ల జరిగేదానికే అవకాశం లేదు పక్క. ఎందుకంటే బూత్ స్థాయి వరకు మెషిన్లని ప్రజెంట్ చేస్తారు కాబట్టి, మాక్ పోలింగ్ చేసి పెడతారు కాబట్టి జరిగేదానికి అవకాశం లేదు. కాకపోతే ఈ ధన ప్రభావం అనేది ఉంది. ఓటుకు డబ్బు ఇచ్చేది అది నేను చెప్పకూడదు, అయినా బహిరంగంగా జరుగుతుంది. మన లాస్ట్ ఎలక్షన్లో అయితే నిన్న జరిగిన 2 సంవత్సరాల కింద జరిగినాయి కదా, కూటమి ప్రభుత్వం వచ్చింది అనుకోండి, అక్కడ 2000 రూపాయలు అనేది ప్రతి అభ్యర్థి ఇచ్చినారు.
మరి అటువంటి అభ్యర్థి డబ్బు సంపాదించుకోవాలంటారు కదా, ఈ అవకతవకలన్నీ ఉంటాయి. మరి తీసుకున్నది తప్ప ఇచ్చినది తప్ప అంటే ఏం చెప్తాం చెప్పు. అందుకే గుడ్డు పెట్టాను. ఇవి రుగ్మత ఉంది, ఎక్స్ప్రెస్ చేసేదానికి వాళ్ళకి అవకాశం ఉంది కదా. వైఎస్ఆర్సీపీ నిన్న మొన్నటి వరకు ఉంది, లాస్ట్ ఎలక్షన్లలో మంచి మెజారిటీతోనే ఉన్నారు. నిన్న ఎలక్షన్ జరిగేసరికి ఏమైంది, 11 సీట్లకు పరిమితమైనారు. ప్రతిపక్ష పార్టీగా కూడా ఎలిజిబిలిటీ రాలే. అది ఆయుధం ప్రజల చేతిలో ఉంది కదా. లేకపోతే నిరంకుశంగా ఉన్నప్పుడైతే ఈ జంజీ ఉద్యమాలకు పెద్ద భూతం వస్తుంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.